బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. శివయ్య ఎల్లమ్మ కళ్యాణాన్ని తిలకించేందుకు నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేద మంత్రోచ్చరణల మధ్య అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. हस्तः कृशानर्विश्वावसुः मूर्धन्वान् सूर्यवर्चाः कृतिरित्येकादश गन्धर्वगणाः देवाश्च महादेवाः रश्मयश्च देवाः मण्डलस्य यशश्रेश्रयतां मये यथाहमस्याद्रुमस्त्रियै पुमान् यथा स्त्रीर्द्रुप्यैर्मुहुंसि प्रिये प्रिया एवं भगस्य द्रुप्याणि यज्ञस्य काम्यः प्रियः ददानेत्यग्निर्वदति तथेति माजुराः విగ్రహాలు అయ్యగారు మాంగళ్య గౌరీ దేవతకి ఇప్పుడు మాంగళ్యం అందరూ మాంగళ్య ధారణ జరగబోతూ ఉంది. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్త. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. బాధలు తీర్చే బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులైతే తరలి వచ్చారు. ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది అనే ఉద్దేశంతో కూడా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక ఎంతో అట్టహాసంగా సాగేటువంటి ఆ అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. మనం విజువల్స్లో చూడొచ్చు ఏ విధంగా అయితే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారో. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవం అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపటి నుంచి క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు? అమ్మ రైమత్ నగర్ నుంచి వచ్చినామమ్మ. ఇప్పుడు 5 గంటలైంది మేము క్యూలో ఉండబట్టి. పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, గర్భిణీలు ఉంటారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. లైన్ వదలాలి కదా. అవునమ్మా, అట్టొస్తేనే తొందరగా అయిపోద్దని వచ్చినాం. అయినా వదలలే. అవును, వస్తామమ్మా. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ ప్రతి సంవత్సరం? ఈసారి ఎట్లా ఉన్నాయి? ఈసారి ఇంకా వెళ్ళలేదు కదమ్మా. ఇప్పుడు ఇంకా లైన్లోనే ఉన్నాం వచ్చిన కానించి. ఏం తెలవదమ్మా. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ విధంగా ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవడము? ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాము. అమ్మవారిని దర్శించుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. ఓకే, ఎన్ని గంటల నుంచి నిలబడ్డారు లైన్లో? మేము పొద్దున్న 9కి వచ్చామమ్మా. పొద్దున్న 9 గంటల నుంచి లైన్లోనే ఉన్నాం. అవ్వలేదు. సో లేట్ అవుతుంది కదా, అయినా వెయిట్ చేసి దర్శనం చేసుకొని వెళ్తాం. అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్దామన్నా. ఓకే అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బోయినపల్లి. ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తాము. ఓకే, ఈసారి ఎట్లా ఉంది మరి? చాలా బాగుంది. బాగుందా? దర్శనం కోసం వెళ్తూ ఉన్నారు. క్యూ లైన్ ఉందిగా, ఏమనిపిస్తుంది ఇంతమంది? తల్లి మీద వదిలేసినాం. ఇంకెట్లా చేసినా ఆమెనే దర్శనం చేసుకుని వెళ్ళడం. నిలబడి ఏం చేస్తాము? పొద్దున వచ్చాము, పొద్దున 8-9కి వచ్చినాము. ఇప్పుడు దాకా దర్శనం లేదు మాకు. కాలు గుంస్తున్నాయి. చూడొచ్చు ఇక్కడ చిన్న పిల్లలు, పెద్దవారు ఏజ్తో సంబంధం లేకుండా కూడా అమ్మవారి దర్శనం కోసము క్యూ లైన్లో వేచి ఉన్నారు. అయితే
చాలా ఎక్కువగా క్రౌడ్ ఉండడంతో దర్శనం కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్తూ ఉన్నారు. అంటే దాదాపుగా తెల్లవారుజాము నుంచి 5 గంటలు 6 గంటల నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు కూడా ఇంకా దర్శనం అవ్వలేదు, అమ్మవారి దర్శనము. కాకపోతే క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దర్శనం కాస్త ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అమ్మవారు తమకు శక్తిని ఇస్తుంది, అమ్మవారిని ఎలానైనా దర్శించుకొనే వెళ్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు, క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకు కూడా ఎప్పటికప్పుడు వాటర్ని అందించే విధంగా చూడొచ్చు మనం. ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంచి పెట్టారు. చెప్పండి, ఏమైందమ్మా? పొద్దున్న నుండి 9 గంటల నుండి నిలబడలేకపోతున్నాం, నడుములు కాళ్ళు విక్కపోతున్నాయి. మాకు మొదలే షుగర్ బీపీ ఉంది. ప్రతి సంవత్సరం వస్తుంటారా మీరు? వస్తుండగా కానీ ఇంత లేట్ కాలేదు, ఈ రోజు మాకు ఇంత బాధ అవుతుంది. చూడు, నడుములు బాగా విక్కపోతున్నాయి, మొదలే షుగర్ బీపీ ఉంది. మళ్ళీ ఎట్లా నిలబడతారు? చూడొచ్చు, చాలా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. చూడొచ్చు, చిన్నారులు కూడా క్యూ లైన్లో నిలబడలేక కూర్చున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దర్శనం ఆలస్యం అవుతుండడంతో కూడా భక్తులు కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చారు? 9 గంటల నుంచి నిలబడడం. ఇక్కడ సదుపాయాలు అయితే ఏం లేవు. పిల్లలకు యూరిన్ వస్తుంది, లైన్లోనే ఉన్నాము. చాలా ఇబ్బంది. లాస్ట్ ప్రతి సంవత్సరం వస్తాము కానీ ఈసారి ఉన్నంత ఇబ్బంది ఎప్పుడో లేదు. 3 అవర్స్లో అయిపోతుండే దర్శనం. ఇప్పుడు 9 o'clock వచ్చినాం, 2 అవుతుంది. ఇంకా అసలు అని చెప్పి కామన్ మెన్స్కి అయితే చాలా ఇష్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇంతగానం లేకుండా ఇప్పుడు మేము వచ్చి 6 hours అవుతుంది ఆల్మోస్ట్ లైన్లో నిలబడి పిల్లలను తీసుకొని వచ్చి. విఐపి దర్శనాలు కొంచెం బ్రేక్ ఇస్తే మంచిగా ఉంటుంది ఇట్లాంటి టైంలో. చూడొచ్చు, అంటే విఐపి దర్శనాలు కొంచెం ఎక్కువగా ఉండడంతో కూడా సాధారణ భక్తులకు ఇబ్బంది అవుతుందని ఇక్కడ సాధారణ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు అయితే చెప్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా లైన్లోనే వెయిట్ చేస్తున్నప్పటికీ ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా అంటే అనుమతించడం లేదని కూడా భక్తులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ విడతల వారీగా భక్తులను అమ్మవారి దర్శనం కోసము పంపిస్తున్నామని మరోవైపు అయితే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంత సమయమైనా పర్లేదు, క్యూ లైన్లో వేచి ఉంటామంటూ కూడా భక్తులంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, HM TV, హైదరాబాద్.